బైరాగి చూసావా ఒకటే కనెక్ట్ అవుతుంది, అదే ప్రాబ్లం. సిగ్నల్ స్ట్రెంత్ కూడా ఇక్కడ ఇంత దగ్గరగా ఉన్న 3 పాయింట్లు ఉంది చూడు. ఓకే, చార్ట్ 49.5 యూనిట్స్ పెరిగినాయి మేడం. ఏప్రిల్ 18th. ఓహో, అర్థమైంది. ఓకే, మంత్కి వెళ్ళి బేసికల్గా మంత్ మార్చాలి, ఏప్రిల్ మంత్ మార్చాలి. యా, మంత్ మార్చిన తర్వాత అప్పుడు డేలోకి వస్తే అనదర్ డే అప్పుడు కనపడుతుంది. ఓకే, అర్థమైంది. అనదర్ డే 18th, 19th, అనదర్ డే 20th, అనదర్ డే 21st. రికార్డ్ అయిపోతుంది అన్నమాట. అనదర్ డే రికార్డ్ అవుతుంది, అవుతుంది సార్. 22nd, అనదర్ డే 23rd. అని మీరు డేటా బాగా ఇచ్చేస్తారండి అనాలిసిస్. నా స్టాటిస్టిక్స్ నేను అందుకునే సార్, మిగతాది మనకి చేత కాదు. 24th, 25th మంత్ తీసుకున్నాను సార్. 26th. దీంట్లో మైన్యూట్ డేటా ఉంటుంది సార్, అందులో తీసుకుంటాను అనమాట. 26th కదా, 26th, దాని తర్వాత 27th. ఓకే, 28th అయిపోయింది లేదా. 29th ఆన్ అండ్ యావరేజ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం క్లీన్ చేసుకుంటే మనకే బెనిఫిట్ కదా సార్. ఇప్పుడు మనం బెనిఫిట్ ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంకో బెనిఫిట్ మనం ఇక్కడ పోగొట్టుకుంటుంది ఏంటంటే కింద సైడ్ అసలు ప్రొడక్షన్ మనం అవును అది క్యాల్కులేట్ చేస్తున్నారు. అది కూడా చేయాలి, కరెక్టే. బెనిఫిట్ ఉందా లేదా? అవును, ఏం లేదు సార్, ఇవాళ క్లీన్ చేశారు, రేపు పొద్దున్న గాలి దుమారం వచ్చేసి మొత్తం దమ్ము అయిపోయింది అనుకోండి, క్లీనింగ్ వేస్టే కదా. ఎస్పెషలీ ఈ కాలంలో అలాగ అవుతుంది, మొత్తం మట్టి పెట్టేసింది. మళ్ళీ మొన్నే క్లీన్ చేస్తారు, నిన్న కాకుండా ఒక 2 days అయింది అంతే.